పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేయుచున్నాము. ఈరోజు వేకుమన్న మే 22వ తారీఖుది నక్షత్రము వలను మరియు ఇసుక వలను. మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలను సముద్ర తీరమందల లెక్కింప సఖ్యముగాని ఇసుక వలను సంతానం కలిగెను. అబ్రహాము యొక్క పిల్లలు నక్షత్రము వలను సముద్ర తీరమందలి ఇసుక వలను ఉండిరి. మనకి రెండు అనుభవములు అవసరమై ఉన్నవి. చీకటి రాత్రుల యందు నక్షత్రములు ప్రకాశించుచు ప్రయాణికులకు వారి మార్గమందు మార్గదర్శకులుగా నుండును. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులకు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె ఉన్నారు. మన యొక్క జీవితం ద్వారాను మన యొక్క మాటల ద్వారాను జనులు ప్రభు వైపునకు వెళ్ళు మార్గమును కనుగొన్నట్లు మనము వారికి సహాయం చేయుచున్నామా? సమాధానము, ఆనందము, విశ్రాంతి, పరిశుద్ధత మరియు విజయం పొందు మార్గములను వారు కనుగొన్నట్లు వారికి సహాయం చేయుచున్నామా? మన సమస్త ప్రవర్తనయందు వెల్లడియగు పరిశుద్ధత అనున్నది తప్పైన వాటికిని సరియైన వాటికిని మధ్యగల భేదమును, పరిశుద్ధతకును అతి పరిశుద్ధతకును మధ్యగల తారతమ్యమును చీకటిలో జీవించి వారికి చూపించగలుగుచున్నదా? మనం ఆకాశమందు ఉన్నత స్థలమనందుండి మినుకు మినుకు మనుచు ప్రకాశించి నక్షత్రం వలె ఉండినా చాలదు. మన అనుదిన జీవితంలో మనం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల విషయంలోనూ మనుష్యుల విషయంలోనూ మనం ఎలా స్పందించుచున్నాము? సముద్ర తీరమున గల ఇసుక రేణువులు ఎడతెరిపి లేకుండా లోనికి ఒకసారి బయటకు ఒకసారి దొర్లుచు వచ్చుచున్న అలల ద్వారా కొట్టబడుచు దినములు గడుచున కొలది చిన్నవిగాను గుండ్రమగాను తెల్లవిగాను చేయబడుచున్నవి. జీవితంలోని కష్టములు సమస్యలు మనను చదును చేయకూడదు కానీ మనము దీనులముగాను మృదువైన వారముగాను మరియు పవిత్రములుగాను మారుటకు అవి మనకు సహాయం చేయవలను. వాటి పట్ల మన యొక్క వైఖరిని బట్టి ఇంత గొప్ప తేడా కలుగును. ఈ దినమున నీవు ఏ విధంగా ఎదుర్కొనబోచున్నావు? నీవు ఒక నక్షత్రం వలె ఉండదవా? సముద్ర ఒడ్డు నుండి ఇసుక రేణువు వలె ఉండదవా? దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.